Good morning, students. Let's we know about fractions from basics. This is the 5th class textbook. This is the semester. This book was semester 3 textbook. ఇది డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? సెమిస్టర్ 3లో చాప్టర్ 8. సెమిస్టర్ 3లో చాప్టర్ 8. ఓకేనా? అయితే ఇందులో ఫ్రాక్షన్స్ ఫస్ట్ అసలు ఫ్రాక్షన్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం? మన డైలీ లైఫ్లో ఎవ్రీడే మనం ఫ్రాక్షన్స్ అనేవి మన డైలీ లైఫ్లో మనం ఫ్రాక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా? ఎలా డైలీ లైఫ్లో మనం అసలు ఎలా యూజ్ చేస్తాం ఫ్రాక్షన్స్? ప్రతి దగ్గర మన ఈక్వల్ పార్ట్స్లో అంటే ప్రతి దగ్గర ఈక్వల్గా ఉండవు. కొన్ని దగ్గర మనం పంచుకోవాల్సి షేరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. షేరింగ్ చేసుకోవటనేటప్పుడు ఒక చాక్లెటే ఉందనుకోండి, మన దగ్గర ఒక చాక్లెట్ ఉంది, మనం ఇద్దరం ఉన్నాం, ఒక చాక్లెట్ని ఇద్దరు షేర్ చేసుకుంటున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం? ఫ్రాక్షన్ని యూజ్ చేసి మనం షేర్ చేస్తున్నాం. దాన్ని ఫ్రాక్షన్లో రాయొచ్చు 2/1. దాన్ని ఎలా రాస్తామమ్మా? 2/1. వై వి రైట్ 2/1 హియర్? ఇక్కడ మనకున్నది ఒక్క చాక్లెట్. ఓకేనా? ఎప్పుడైనా అసలు ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఫ్రాక్షన్ అనేది ఏంటి? ఏ ఫ్రాక్షన్ రిప్రజెంట్స్ పార్ట్స్ ఆఫ్ ఏ హోల్. హోల్లో ఒక పార్ట్ని అనేదాన్ని ఫ్రాక్షన్ ఐడెంటిఫై ఫ్రాక్షన్ అనేది రాస్తాం అన్నమాట. హోల్లో మొత్తంలో పార్ట్స్ ఆఫ్ ఏ హోల్లో ఉన్న పార్ట్ గురించి మనం ఫ్రాక్షన్ రాస్తాం. ఇక్కడ మనం హోల్ అంటే ఏంటి? 1 బనానా. ఇక్కడ మనకు హోల్ అంటే ఏంటి? 1 బనానా. 1 బనానాని 2 పీసెస్ కింద చేసాం కాబట్టి దాని ఫ్రాక్షన్ ఎలా రాసాం? 2/1గా రాసాం. ఓకేనా? అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఈ ఫ్రాక్షన్ రిప్రజెంట్స్, అసలు ఫ్రాక్షన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంట? పార్ట్స్ ఆఫ్ ఏ హోల్. పార్ట్స్ ఆఫ్ ఏ హోల్ ఒక మొత్తం ఉంటుంది. ఆ టోటల్ ఒక బిస్కెట్టే ఉందనుకోండి, ఇది ఒక బాక్స్ ఉంది. ఓకేనా? ఇది టోటల్ ఒకటి, ఇదంతా ఒక బాక్స్. ఆ టోటల్ బాక్స్లో ఇక్కడ మనం ఏం చేసాం? నంబర్ ఆఫ్ క్రాస్ మార్కెడ్ సెల్స్ ఎన్ని? 5. నెంబర్ ఆఫ్ డాట్ మార్కెడ్ సెల్స్ 4. నెంబర్ ఆఫ్ అన్మార్కెడ్ సెల్స్ 16. టోటల్ సెల్స్ ఎన్ని వచ్చాయి? 25. దాన్ని మనం ఇప్పుడు ఫ్రాక్షన్స్లో రాస్తున్నాం. అసలు ఇక్కడ ఈ బాక్స్లో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1. టోటల్ ఇక్కడ ఏం చెప్పాం? పార్ట్స్ ఆఫ్ ఏ హోల్ అన్నాం కదా. హోల్లో పార్ట్స్ని కొన్నాటిని రిప్రజెంట్ చేయడానికి, హోల్లో పార్ట్స్ని కొన్నాటిని రిప్రజెంట్ చేయడానికి మనం ఫ్రాక్షన్ని యూజ్ చేస్తాం. కనుక ఇక్కడ మనకు మొత్తము తెలియాలి, అందులో ఏవి క్రాస్డ్ పార్ట్స్, ఏవి డాట్ మార్కెడ్ సెల్స్, ఏవి క్రాస్ మార్కెడ్ సెల్స్ తెలియాలి, ఏవి అన్మార్కెడ్ సెల్స్ కూడా తెలియాలి. అన్మార్కెడ్ సెల్స్, క్రాస్ మార్కెడ్ సెల్స్, డాట్ మార్కెడ్ సెల్స్ ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. కాకపోతే మనకి ఏం తెలియాలి? టోటల్ సెల్స్ తెలియాలి. ఆల్రెడీ ఇక్కడ కౌంట్ ఇచ్చారు చూడండి. టోటల్ సెల్స్ 25. ఇక్కడ మొత్తం ఈ బాక్స్లో అంట 25 క్రాస్డ్ సెల్స్ అనేవి ఉన్నాయంట. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఫ్రాక్షన్స్లో మార్చాం. కెన్ యూ రైట్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ మార్కెడ్ సెల్స్ అండ్ అన్మార్కెడ్ సెల్స్? మార్కెడ్ సెల్స్కి అన్మార్కెడ్ సెల్స్కి ఫ్రాక్షన్ అనేది రాయమన్నాడు. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఏ క్రాస్ మార్కెడ్ సెల్స్. క్రాస్ మార్కెడ్ సెల్స్ ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఎన్నిలో క్రాస్ మార్కెడ్ సెల్స్ 5 ఉన్నాయి? 25లో 5 అనేవి క్రాస్ మార్కెడ్ సెల్స్. అప్పుడు మనం ఫ్రాక్షన్ ఎలా రాస్తాం? 5/25. హోల్ అనేది ఎప్పుడు కింద రాస్తాం, ఏవైతే రిప్రజెంట్ చేస్తున్నామో అవి పైన రాస్తాం. ఓకేనా? అంటే హోల్ అనేది ఎప్పుడు అందులో కింద రాస్తాం. అందులో ఏంటిని రిప్రజెంట్ చేస్తున్నావు, ఎన్ని పార్ట్స్ని రిప్రజెంట్ చేస్తున్నావు? 5 క్రాస్. ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నాం? క్రాస్ మార్కెడ్ సెల్స్. క్రాస్ మార్కెడ్ సెల్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అది ఏదైతే రిప్రజెంట్, క్రాస్ మార్కెడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే అక్కడ ఎన్ని క్రాస్ మార్కెడ్ సెల్స్ ఉన్నాయి? 5/25. 25లో 5 అనేవి క్రాస్ మార్కెడ్ సెల్స్. ఏ పార్ట్స్ని అయితే మనం రిప్రజెంట్ చేస్తున్నామో, ఏవైతే రిప్రజెంట్ చేసిన పార్ట్స్ ఉన్నాయో అవి పైన రాయాలి, టోటల్ పార్ట్స్ అనేవి కింద రాయాలి. సేమ్ మనకి సెకండ్ వన్ ఏమి ఇచ్చాడమ్మా? నెంబర్ ఆఫ్ డాట్ మార్కెట్ సెల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎన్ని టోటల్ ఉన్నాయి? 25 ఉన్నాయి. ఇక్కడ టోటల్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. అప్పుడు ఏం రాస్తాం? 4/25. నెక్స్ట్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ అన్మార్కెడ్ సెల్స్ ఎన్ని ఇచ్చాడు మనకి? ఇక్కడ 16. సో అక్కడ ఫ్రాక్షన్ అనేది ఎలా రాస్తాం? 16/25. అబ్జర్వ్ దీస్ ఫ్రాక్షన్స్ 5/25, 4/25, 16/25. ఈ కిందన ఇవి ఇలా 3 చూస్తే మనకి ఏమర్థమవుతుంది?
అవుతుందమ్మా? ఇందులో ఎలా ఉన్నాయి చూడండి. న్యూమరేటర్స్ అనేవి వేరేగా ఉన్నాయి, డినామినేటర్స్ అనేవి వేరేగా ఉన్నాయి. మనం అసలు ఇక్కడ ఇది న్యూమరేటర్ అని డినామినేటర్ అని ఎలాగో చెప్తున్నారు మేడం. ఆల్రెడీ డివిజన్ బార్ అనేది మనకు తెలుసు. డివిజన్ బార్లో పైన ఉన్న దాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్న దాన్ని డినామినేటర్ అంటారు. ఓకేనా? ఈ డినామినేటర్ న్యూమరేటర్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5/25, 4/25, 16/25 ఉన్నాయి కదా. ఇందులో 5/25ని, 4/25ని, 16/25ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఏం అర్థం అవుతుంది? కిందన ఇచ్చిన డినామినేటర్స్ మొత్తం ఈక్వల్గా ఉన్నాయి, అవునా కాదా? ఇలా ఈక్వల్గా ఉంటే దీనికి డూ యు నో మీకు తెలుసా? ఫ్రాక్షన్ దట్ హ్యావ్ సేమ్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. ఇలా సేమ్ డినామినేటర్స్ ఉంటే వాటిని ఏమంటారంట? లైక్ ఫ్రాక్షన్స్ అంటారంట. ఓకేనా? అబ్జర్వ్ చేస్తే ఈ మూడు వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసింది ఇది లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకేనా? వీటి గురించి భిన్నాలు ఫ్రాక్షన్స్ గురించి ఇంకా తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్. మనకి ఫ్రాక్షన్స్లో మనకి పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రాక్షన్స్ని కూడా డిఫరెంట్ ఫ్రాక్షన్స్ కింద మనం చెప్పుకుంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? నార్మల్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నా నార్మల్ ఫ్రాక్షన్ అన్నా ఒకటే. అసలు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చారు చూడండి. Fractions having numerators less than the denominator are called proper fractions. ఫ్రాక్షన్స్ ఎలా ఉండాలంట? ఫ్రాక్షన్స్ ఏం కలిగి ఉండాలంట? న్యూమరేటర్స్ లెస్ దెన్ ద డినామినేటర్స్. న్యూమరేటర్స్ అనేవి డినామినేటర్స్ కన్నా చిన్న ఉండాలి. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 5/25 డినామినేటర్ కన్నా న్యూమరేటర్ అనేది చిన్నది. అలా ఉన్న వాటిని ఏమంటారంట? ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ నార్మల్ ఫ్రాక్షన్ అని కూడా అంటారంట. ఆర్ నార్మల్ ఫ్రాక్షన్ అని కూడా అంటారంట. ఓకేనా? ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి. ఇక్కడ చూడండి, రిలేషన్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్. 5<25, 4<25, 16<25, 10 గ్రేటర్ దెన్ 13, 10 లెస్ దెన్ 13, 13 లెస్ దెన్ 15. సో ఇవన్నీ కూడా ఏమవుతాయమ్మా? ఇవన్నీ కూడా నార్మల్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మీకు ఒక యాక్టివిటీ కూడా ఇచ్చాడు. కలెక్ట్ టుడేస్ క్లాస్ వైజ్ అటెండెన్స్ అండ్ ఎంటర్ దిస్ ఇన్ టేబుల్. క్లాస్ వైజ్ ఫస్ట్ క్లాస్ది, సెకండ్ క్లాస్ది, థర్డ్ క్లాస్ది, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ది రోల్స్ రాయమన్నాడు, ప్రెజెంట్ రాయమన్నాడు. ఈ రోల్స్కి ప్రెజెంట్కి ఫ్రాక్షన్ రాయమన్నాడు. ఓకేనా? ఈ రోల్కి ప్రెజెంట్కి రోల్ ప్రెజెంట్ ఎలా రాస్తామమ్మా? ఫ్రాక్షన్ రోల్ అనేది కిందన వస్తుంది, ప్రెజెంట్ అనేది పైన. ప్రెజెంట్ అనేది న్యూమరేటర్లో వస్తుంది, రోల్ అనేది డినామినేటర్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ మనం ఏదైనా ఫ్రాక్షన్ రాసేటప్పుడు టోటల్ అనేది కింద వేస్తాం, ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నామో అది పైన వేస్తాం. కాబట్టి టోటల్ రోల్ అనేది కిందన వస్తుంది. ఓకేనా? తర్వాత చూడండి, అబ్జర్వ్ 4x4 గ్రిడ్. అక్కడ ఫస్ట్ మనకి ఒక యాక్టివిటీ ఏమి ఇచ్చాడు? యాక్టివిటీ 1లో క్లాసెస్ అనేవి తీసుకొని 1, 2, 3, 4, 5, 6 క్లాసెస్వి రోల్స్ తీసుకున్న తర్వాత ప్రెజెంట్ తీసుకొని రోల్స్కి ప్రెజెంట్స్కి ఫ్రాక్టర్స్ రాయమన్నాడు. ఇక్కడ యాక్టివిటీ 2 ఏమి ఇచ్చాడు? అబ్జర్వ్ 4x4 గ్రిడ్. ఇది 4x4 గ్రిడ్. ఓకేనా? 4x4 గ్రిడ్ అని ఎలాగన్నాడమ్మా? 1, 2, 3, 4 ఇలా అయినా 4 బాక్సెస్ ఉన్నాయి. 1, 2, 3, 4 ఇలా అయినా 4 బాక్సెస్ ఉన్నాయి. ఇలా అయినా 4 బాక్సెస్ ఉన్నాయి, ఇలా అయినా 4 బాక్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని హారిజంటల్గా అయినా 4 బాక్సెస్ ఉన్నాయి, వెర్టికల్గా అయినా 4 బాక్సెస్ ఉన్నాయి. ఇలా వెర్టికల్గా హారిజంటల్గా ఉన్న బాక్సెస్ని 4x4 కింద ఇచ్చాడు. రైట్ ఫ్రాక్షన్స్ ఫర్ రెడ్, గ్రీన్ అండ్ వైట్ కలర్డ్ పార్ట్స్. ఈ పార్ట్స్కి ఫ్రాక్షన్ రాయాలి. ఫ్రాక్షన్ ఆఫ్ ఏ రెడ్ పార్ట్ చూడాలి. ఫస్ట్ మనం వీటిలన్నీ బాక్సెస్ని టోటల్ బాక్సెస్ అన్నీ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే సింపుల్ ట్రిక్ ఏంటమ్మా? 4x4 16. మేడం ఎలా చెప్పారు? ఈ హారిజంటల్ లైన్లో ఎన్ని బాక్సెస్ ఉన్నాయో వాటిని వెర్టికల్ లైన్లో హారిజంటల్, ఇది కిందన ఉన్నదాన్ని, నిలువుగా ఉన్నదాన్ని హారిజంటల్ అని, తిన్నంగా ఉన్నదాన్ని వెర్టికల్ అని అంటారు. హారిజంటల్ లైన్లో ఎన్ని ఉన్నాయో వెర్టికల్ లైన్లో ఉన్న వాటిని చేస్తే
మనకి ఎన్ని బాక్సులు ఉన్నాయో తెలిసిపోతాయి. ఓకేనా. ఇది ఎలా ఉందమ్మా, రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా, ఓకేనా. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా. ఫ్రాక్షన్స్ ఆఫ్ రెడ్ పార్ట్. అప్పుడు ఏమవుతుంది, రెడ్ పార్ట్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అక్కడ రెడ్ పార్ట్ ఎన్ని బాక్సులు రిప్రజెంట్ చేస్తుంది, ఇందాక చెప్పానా, రిప్రజెంటెడ్ పార్ట్ బై హోల్ పార్ట్. రిప్రజెంట్ ఎన్ని పార్ట్స్ చేస్తుంది, 3 పార్ట్స్ని. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి టోటల్, 16. అప్పుడు 3/16. ఇప్పుడు గ్రీన్ పార్ట్స్ ఈ గ్రీన్ అనేది ఎన్ని పార్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది, 4/16. ఫ్రాక్షన్ ఆఫ్ వైట్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది, 4 + 3 7 7 + 2 9 9/16. మొత్తం టోటల్ వీటిని. వై డూ యూ సే అబౌట్ దీస్ ఫ్రాక్షన్స్. మనం అసలు ఎందుకు ఈ ఫ్రాక్షన్స్ గురించి చెప్పుకోవాలనేది మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం. మనం చాలా వరకు ఈ ఫ్రాక్షన్స్ని మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తాం. చెప్పానా ఆల్రెడీ నేను చెప్పాను. నేను మీకు ఏం చెప్పాను, ఆ ఫ్రాక్షన్స్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అందులో మనం ముందు ఏం చెప్పుకున్నాం, ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ నార్మల్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం. ప్రాపర్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే పైన న్యూమరేటర్ అనేది చిన్నది, కిందన డినామినేటర్ అనేది పెద్దది ఉండాలి. దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు మనం సెకండ్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ చూద్దాం. వాట్ ఈస్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్? చూడండి, ఇక్కడ ఇద్దరు ఇందాక చెప్పుకున్నాం కదా, బేబీ బాయ్ బేబీ గర్ల్. ఓకేనా. బేబీ బాయ్ అండ్ గర్ల్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ హేమాస్ మదర్ అంటే వీళ్ళ మదర్ gave 5 biscuits to Hema and her brother Gopi. వాళ్ళ అమ్మగారు అంటే 5 బిస్కెట్స్ ఇచ్చారంట ఇద్దరికి. దెన్ Hema shared these 5 biscuits in this way. ఎలా పంచిందంట, 2.5. అది ఎలా రాస్తాం, 2.5 2 అంటే టోటల్గా ఉన్నాయి కాబట్టి 2, ఇది హాఫ్ ఉంది కాబట్టి హాఫ్. ఓకేనా. ఇది 2.5 ఇది 2.5. హేమకి 2.5 ఇచ్చారు, గోపికి 2.5 ఇచ్చిందంట. తను అలా షేర్ చేసిందంట ఆ రెండాటిని. అయితే చూడమ్మా, ఇలా చేశాం కదా, ఇలా చేసేటప్పుడు యాక్చువల్గా ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్. వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద కూడా మనం రాయొచ్చు. యాక్చువల్గా ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కిందనే మనం రాయాలి. ఫుల్ బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇచ్చాడు చూడండి. హేమ గోపి గాట్ 2 full biscuits and half biscuit each. This can be written as 2.5 biscuits. If Hema and Gopi got 7 and 9 biscuits, then complete this table. అంటే వాళ్ళకి 7 9 వస్తే ఎలా రాస్తాం, ఓకేనా. 7 9 వస్తే ఎలా రాస్తాం, 7 బిస్కెట్స్ అనుకోండి. ఫస్ట్ 7లోకి ఇది ఆడ్ నెంబర్లో ఉంది కాబట్టి మనం ఈక్వల్గా చేయలేం. అప్పుడు దాన్ని నార్మల్గా ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్గా అనుకోండి. 6 + 1 అనుకోండి. 1 పక్కన ఉంచండి, 6 అనుకోండి. అప్పుడు సమానంగా ఎలా పంచుతాం, 3. ఫుల్ ఆఫ్ బిస్కెట్స్ ఎన్ని వస్తాయి, 3 వస్తాయి. పార్ట్ ఆఫ్ బిస్కెట్స్ హాఫ్. ఆ టోటల్ ఎంత, 3 + ½. ఫ్రాక్షన్ ఎలా రాస్తాం, 3 1/2. దీన్ని నార్మల్ ఫ్రాక్షన్ కింద రాయగలం. అది నెక్స్ట్ ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు 9 ఎలా రాస్తాం, మీరు చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. మనం ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం కదా, దానికి ఇది చూడండి. ఏంటమ్మా దానికి డెఫినేషన్ చూడండి. ఫ్రాక్షన్స్ హ్యావింగ్ హోల్ నెంబర్. మనకి ఆల్రెడీ నేను ఫస్టే మీకు నెంబర్ సిస్టమ్ గురించి చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఒకసారి చూడండి. నెంబర్ సిస్టమ్ ఏంటమ్మా, మనకి నెంబర్ సిస్టమ్ అనేది యాక్చువల్గా అది బేస్ ఆఫ్ మ్యాథ్స్కి టోటల్గా బేస్ అనేది, అసలు నెంబర్స్ లేకపోతే మ్యాథ్సే లేదు. నెంబర్ సిస్టమ్ అనేది బేస్ ఆఫ్ ద మ్యాథ్స్. ఓకేనా. అయితే బేస్ ఆఫ్ ద మ్యాథ్స్ నెంబర్స్ అయితే ఆ నెంబర్ సిస్టంలో ఫస్ట్ వచ్చేవి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ. న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 2 3 ఇనఫ్ స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ తర్వాత ఏంటి, హోల్ నెంబర్స్.
హోల్ నెంబర్స్లో ఏం యాడ్ అవుతుంది? జీరో. ఇక్కడ హోల్ నెంబర్స్లో జీరో యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఇంటీజర్స్. నెక్స్ట్ ఏంటమ్మా? ఇంటీజర్స్లో ఏం యాడ్ అవుతాయి? ఇది నెంబర్ సిస్టంలో ఒకటి యాడ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ వరకు +1 +2 +3 చెప్పుకున్నాం. ఇక్కడ మైనస్లు కూడా యాడ్ అవుతాయి. -1 -2 -3 0 1 2 3 ఇవి కూడా ఇంటీజర్స్లో యాడ్ అవుతాయి. అంటే ఇంటీజర్స్కి వచ్చేసరికి మైనస్ పార్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. మరి ఇక్కడ వరకు ఈ మూడాటిల్లో కూడా మనకి ఇప్పుడు చెప్పుకుంటున్న ఫ్రాక్షన్స్ అనేది రాలేదు. మరి ఫ్రాక్షన్స్ ఎందులో ఉంటాయి మేడం? నెక్స్ట్ ఇంటీజర్స్ తర్వాత రేషనల్ నెంబర్స్లో మైనస్లు ఉంటాయి, 0 ఉంటుంది, +1 ఉంటుంది, అండ్ 1/2 బైస్ కూడా ఉంటాయి, 2/3 ఫ్రాక్షన్స్ కూడా ఇక్కడ రేషనల్ నెంబర్స్లో వస్తాయి. కాబట్టి ఇది అనేది ఫ్రాక్షన్స్ అనేవి ఏ నెంబర్స్లో? నెంబర్ సిస్టంలో వస్తున్నాయి, రేషనల్ నెంబర్స్లో. కాబట్టి ఇక్కడ ఎలా డివైడ్ చేసాడమ్మా మిక్స్డ్ ఫ్రాక్షన్ని? ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా అయింది? నెంబర్ ఆఫ్ ఒక ప్రాపర్ ఐఎమ్ ఏ హోల్ నెంబర్, ఒక హోల్ నెంబరు, ఐఎమ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, ఒక హోల్ నెంబరు ఫ్రాక్షన్ కలిపితే ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్. మనం ఫస్ట్ ఏ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం? ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? చూడండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. డూ యూ నో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ హ్యావ్ సేమ్ వాల్యూస్. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా? ప్రాపర్ ఫ్రాక్షన్కి వ్యతిరేక పదమే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? 1/2 అంటే న్యూమరేటర్ చిన్నది ఉండాలి, డినామినేటర్ పెద్దది ఉండాలి. దాని న్యూమరేటర్ చిన్నది, డినామినేటర్ పెద్దది, దాన్ని ఏమంటారు? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇందులో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నెక్స్ట్ దీని ఆపోజిట్ ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్న మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి ఆన్సర్ ఒక్కటే వస్తుంది. ఎందుకు? ఇంప్రాపర్ ఫ్రాక్షన్నే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ముందు మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్నే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మారుస్తాం. కానీ ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ చెప్పుకోవడానికి ఏంటి రీజన్? మీరు ముందు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చెప్పి తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి చెప్పి తర్వాత ఇప్పుడు ఇది 2 1/2 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. యాక్చువల్గా దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. ఓకేనా? 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మనం ముందు కన్వర్ట్ చేద్దాం. 2 1/2 కదా. దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? 2 + 1/2. ఓకేనా? 2 + 1/2 ఇది దీని యాక్చువల్ మీనింగ్ ఇది. ఓకేనా? అయితే ఇది యాక్చువల్గా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మారుద్దాం. ఇక్కడ ఏం చేయాలమ్మా? ఇక్కడికి వచ్చేసరికి బేసిక్స్ అన్నారు కదా మేడం, అప్పుడే ఎడిషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. మాకు ఎలా అర్థమవుతుంది? ఈజీగా ఈక్వల్గా చెప్తాను చూడండి. మనం ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ గురించి చదువుకున్నాం. లైక్ ఫ్రాక్షన్స్. ఓకేనా? ఈ లైక్ ఫ్రాక్షన్స్లో ఏంటమ్మా? డినామినేటర్స్ 2 ఈక్వల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ 2 డినామినేటర్స్, దీని యొక్క డినామినేటర్ని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎలా? ఇప్పుడు డినామినేటర్స్ ఉంటాయి కదా, డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు 1/2 + 3/2 ఉంది. డినామినేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం యాడ్ చేసేస్తాం. 1 + 3/2. ఓకేనా? డినామినేటర్ ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా యాడ్ చేస్తాం. అప్పుడు 4/2 వస్తుంది. ఆన్సర్ ఎంతమ్మా? 2 1s 2 2s 2 ఆన్సర్. ఇలాగా దీన్ని ఇప్పుడు ఈ 2 ఈక్వల్గా ఉండబట్టే కదా టక్కన యాడ్ చేస్తాం. కాబట్టి ఈ రెండింటిని కూడా అలా మారుస్తాం అన్నమాట. అది నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్తో ఉంది, కానీ ఇక్కడ చెప్తే క్లారిటీగా అర్థమవుతుంది మీకు అని చెప్తున్నాను. ఇప్పుడు 2 కింద ఏమీ లేదు అంటే ఏమర్థం? 1 ఉన్నట్టు అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ డినామినేటర్ కన్నా ఈ డినామినేటర్ 1, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. అయితే ఈ 2 ఈక్వల్ అవ్వాలంటే 2ని 1గా మార్చలేం, కానీ 1ని 2గా మార్చగలం. ఎంతలా? 1 2s 2. ఎలా మార్చగలం? 1 2s 2. కాబట్టి
ఎప్పుడైనా ఇంటూ చేస్తే పైన కిందన కూడా ఇంటూ చేయాలి. 2/1 ఇంటూ ఒకే నెంబర్తో పైన కిందన 2/2 ప్లస్ 1/2. ఇది ఇలానే ఈ డినామినేటర్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఒక పని చేయొచ్చు. ఈ డినామినేటర్తో దీన్ని ఇంటూ చేస్తే సరిపోతుంది. అప్పుడు 1/2 ఇంటూ 1/1 ఓకేనా. అప్పుడు 2 ఇంటూ 2 4/2 ప్లస్ 1/2 ఓకేనా. ఇలా వచ్చిందా. ఇప్పుడు 4/2 ప్లస్ 1/2 కిందన డినామినేటర్స్ రెండు ఈక్వల్ కాబట్టి పైన మనం కలుపుతాం 5/2. ఈ 2.5 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారిస్తే 5/2 వచ్చింది. చూడండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాను, కింద డినామినేటర్ చిన్నది ఉంటుంది, పైన న్యూమినేటర్ పెద్దది ఉంటుంది. ఇక్కడ 5/2 అంటే ఏంటి, 2 అనేది 5 కన్నా చిన్నదే కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా. ఇక్కడ వరకు మనం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటని నేర్చుకున్నాం. ఫ్రాక్షన్లో ఉన్న పార్ట్స్, ఫ్రాక్షన్ బార్లో ఉన్న పార్ట్స్, పైన ఉన్న దాన్ని న్యూమరేటర్ అని, కింద ఉన్న దాన్ని డినామినేటర్ అని అంటామని నేర్చుకున్నాం. పార్ట్స్ ఆఫ్ ది ఫ్రాక్షన్ నేర్చుకున్నాం. ఫ్రాక్షన్లో ఉన్న డిఫరెంట్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటని నేర్చుకున్నాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలో నేర్చుకున్నాం. లైక్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చేటప్పుడు లైక్ ఫ్రాక్షన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో మనం నేర్చుకున్నాం. ఇది పార్ట్ 1. నెక్స్ట్ దీనికి ఇంకా పార్ట్ 2 ఫ్రాక్షన్స్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ పార్ట్ 2 అనేది కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి. మీకు ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ కావాలా, ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కింద కామెంట్స్లో యాడ్ చేస్తే నేను ఆ సబ్జెక్ట్స్ మీకు చెప్తాను. హిందీ క్లాసెస్ కావాలన్నా చెప్తాను, తెలుగు క్లాసెస్ కావాలన్నా చెప్తాను, లేదు ఇంగ్లీష్ ఫోనిక్స్ కావాలన్నా చెప్తాను. ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.